హలో గైస్, వెల్కమ్ టు ఎయిర్ టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతి మూవీకి రివ్యూ వస్తూనే ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ మీద కూడా షార్ట్స్ వస్తూనే ఉంటాయి. మీరు చూస్తున్నారు, నచ్చుతున్నాయి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోతున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూలోకి వెళ్ళిపోదాం. లైలా మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే సాయిరామ్, నా వల్ల కాలేదండి. లిటరలీ చెప్తున్నాను, మూవీలో అయితే కూర్చోవడానికి చాలా చాలా కష్టపడ్డా. అసలు విశ్వక్ సేన్ గారి దగ్గర నుంచి 2025లో అది ఈ టైంలో ఎలాంటి మూవీ వై సార్ అంటే ఎందుకు నాకు బేసికల్లీ కొంచెం విశ్వక్ సేన్ గారు అంటే కొంచెం ఇంప్రెషన్ ఉండదు ఇంతకు ముందు. అంటే ఆయనకి స్క్రిప్ట్స్ బాగా నచ్చితేనే కొంచెం చేస్తారు, జనాలకి ఆ స్క్రిప్ట్స్ కొంచెం కనెక్ట్ అయ్యేలా ఆయనకు అనిపిస్తేనే కొంచెం పికప్ చేసుకుంటారు. ఓకే చేసిన తర్వాత కూడా కొంచెం తేడా అనిపిస్తే వదిలేస్తారు అని కొంచెం మైండ్ సెట్ ఉండేది. బట్ లాస్ట్ 2-3 ఫిలిమ్స్ నేను చూస్తున్నాను. వై విశ్వక్ సేన్ గారు వై అంటే మరీ కమర్షియల్ హీరో అవుదాం అనుకుంటున్నారా ఏంటి? ఇంకా పర్టికులర్లీ ఈ మూవీకి వస్తే మాత్రం ఎలా చెప్పాలండి, అసలు ఏంటి ఆ మూవీ ఏమైందిరా? హార్డ్లీ ఒక 2 పాయింట్స్ ఏమో ఉన్నాయండి, ప్లస్ పాయింట్స్ చెప్తాను. అవి పక్కన పెడితే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ కార్డు పడేంత వరకు టోటల్ క్రింజే ఉంటుందండి. అవుట్డేటెడ్ మూవీ ఇది. అంటే ఇంత యంగ్ జనరేషన్ అయ్యి ఉండి మీరు ఇలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకొని మీరు కెరియర్లో కొంచెం ఎదుగుదాం అనుకుంటే మాత్రం వీఆర్ సారీ అని చెప్తున్నాను, మీరు ఫేడ్ అవుట్ అయిపోతారు. సినిమాలోని అమ్మ ఎమోషన్ అంటారు, ఓకే. హీరోకి కొంచెం మేకప్ అంటే ఇష్టం, అది ఇది అంటారు, ఓకే. సంబంధం లేకుండా అసలు ఆ సోను మోడల్ ఏంటి, ఆ పాటలు ఏంటి, ఆ కలర్లు ఏంటి, ఆ టాటూలు ఏంటి, అసలు మేకప్ ఆర్టిస్ట్కి అసలు చప్రీ స్టైల్కి అసలు ఏమైనా సంబంధం ఉందండి? అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి కొంచెం రచ్చ అవుతుంది. మనం షార్ట్స్ కూడా పెట్టాము దీని మీద. వైఎస్ఆర్సీపీ నేతలు కొంచెం దీని మీద హర్ట్ అయ్యారు, సినిమాని బాయ్ కట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆపేద్దాం అనుకుంటున్నారు అయితే చెప్పి. మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు, సినిమా ఆగిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే సినిమాలోనే అయితే స్టైల్ ఉండాలి, లేదంటే సబ్స్టెన్స్ ఉండాలి. అక్కడ స్టైలు లేదు, సబ్స్టెన్స్ లేదు అంటే దర్ ఇస్ నో పాయింట్ టు వాచ్ దట్ మూవీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ షార్ట్స్ ఉంటాయి. లిటరలీ చెప్తున్నాను, ఈ హీరోయిన్ని ఓన్లీ ఫర్ ఎక్స్పోజింగ్ పర్పస్కే వాడేటుందండి. లిటరలీ ఆమెకు ఒక కొంచెం మంచి డైలాగ్స్ ఉండవు, అసలు సంబంధం లేని సీన్లో ఎంట్రీ ఇస్తారు. హీరోయిన్ రావడం అసలు ఎక్స్పోజింగ్, ఇతను చూసి లవ్లో పడతాడు, మళ్ళీ ఏమైనా ఎక్స్పోజింగ్ కిస్. చెప్తున్నాను కదండి, ఆమెకు ఒక ప్రాపర్ డైలాగ్ ఉండదు, ప్రాపర్ ఎమోషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఓన్లీ ఫర్ ఎక్స్పోజింగ్ పర్పస్కే ఉంటున్నట్టు ఉంటుంది ఆవిడ. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విలన్ ఉంటాడు. విలన్కి అంటే లైక్ విలన్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అమ్మాయిని అలా ఉంటుంది. సో మేకప్ చేసేసి కొంచెం వైట్గా చేస్తారు. ఆ సీక్వెన్స్లు ఉంటాయి, ఎంత ఆర్టిఫిషియల్ సీక్వెన్స్లు అంటే లిటరల్లీ అసలు ఆ మేకప్ ఏంటి, అసలు నిజంగా చెప్తున్నానండి. అసలు ఆ ఎంటైర్ సీక్వెన్స్లోని అంటే కలర్ మీద కామెడీస్ ఉంటాయి. అంటే ఈ కర్రీగా ఉంది, దీన్ని నాకు తగలబెట్టారు. అరే అసలు సినిమా నుంచి మీరు అసలు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే లైక్ కలర్ల మీద అసలు ఏంటండి ఆ క్రింజ్ కామెడీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ సినిమాగానే చూడండి అది ఇది అని చెప్పేసి లడ్డూలో కబుర్లు వద్దు. ఆ సీక్వెన్స్ రాసిందే ఆ పర్టికులర్ పాయింట్ మీద కామెడీ పండాలని. బట్ చెప్తున్నానండి, అది నాకైతే అసలు గుడ్ సైన్ కాదండి. అసలు లిటరల్లీ నాకైతే కొంచెం చాలా ఇబ్బంది అనిపించింది. అంటే లైక్ ఏ విషయమైనా సరే ఒకళ్ళ మీద కలర్ మీద కానీ, లేదంటే వాళ్ళ హైట్ వెయిట్ మీద కానీ, ఇలాంటి వాటి మీద కొంచెం కామెడీ అయితే నాకైతే కొంచెం అంత నచ్చదు. అండ్ ఇది పక్కన పెడితే ఈ సునిశ్చిత్ ఉంటాడు కదండి, అంటే లైక్ మీరు ఇంటర్వ్యూలు అక్కడెక్కడ చూసే ఉంటారు, సాక్రిఫైసింగ్ స్టార్ అది ఇది అని చెప్పేసి. అతన్ని పట్టుకొని అతనికి ఎంత పెద్ద రోల్ ఇచ్చారంటే నాకైతే లిటరలీ వర్స్ట్ అనిపించిందండి. అంటే సారీ, ఇట్ వాజ్ లిటిల్ హార్డ్, బట్ చెప్తున్నాం కదా. అంటే ఎందుకు వర్స్ట్ అనిపిస్తుంది అంటే ఆ సీక్వెన్స్లన్నీ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తే చెప్తున్నాను, ఇది ఒక హ్యాబిట్ అయిపోద్ది వచ్చే జనరేషన్స్కి. చాలా మంది ఇది ఏమనుకుంటారంటే కూడా ఇలా చేస్తే ముందు తిట్టినా కొట్టినా ట్రోల్ చేసిన తర్వాత మనకి సినిమా ఆఫర్లు వస్తే సెట్ అయిపోదాం అని చెప్పేసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఒక సినిమా వల్ల. సో నాకేమనిపిస్తుంది అంటే అసలు వద్దండి, ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకు ఇలాంటి చెత్త అంతా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఇంకా పాజిటివ్ పాయింట్ అని చెప్పాను కదా, అంటే లైక్ విశ్వక్ సేన్ గారు కొంచెం లేడీ గెటప్ వేశారు అది ఇది అనుకున్నాను. కానీ ఓకే, లేడీ గెటప్ వేశారు, కొంచెం కష్టపడతారు, కాదనట్లేదు. బట్ స్టిల్ చెప్తున్నాను కదా, ఈ వేసిన గెటప్కి ఒక జస్టిఫికేషన్ ఉండదు. అంటే ఎందుకు వేస్తున్నారు అని అంటే ఒక మేజర్ పాయింట్ ఉంటుందేమో, మేజర్ లాక్ సీక్వెన్స్ ఉంటుందేమో, దానివల్ల ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారేమో, ఈ గెటప్ వేసారేమో అనుకుంటామా? ఈ డీ కాన్ఫ్లిక్ట్ కోసం ఇంత లేడీ గెటప్ వేసి ఇంత ప్రమోషన్ చేసి ఇంత చేశారని చెప్పేసి అనిపిస్తుంది. దాంతోపాటు పృథ్వీరాజ్ గారు సీన్స్ కూడా నాకు ఎందుకో కొంచెం కట్ చేశారేమో అనిపించింది మొన్న ఇష్యూ అవడం వల్ల. అసలు ఎందుకు స్టార్ట్ అయ్యింది, అసలు దానికి కన్క్లూజన్ ఏంటి, అసలు అది ఉండదు. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, ఏం సజెస్ట్ చేస్తావు అంటే నాకైతే అసలు నచ్చలేదండి. నాకే కాదు, నాకు తెలిసి బయట మీరు చూసే ఉంటారు టాక్ ఎలా ఉందో.
అస్సలు మూవీ అయితే మాత్రం ఇలాంటి మూవీ తీస్తే మాత్రం చాలా కష్టం విశ్వసేన్ గారు. వచ్చేయండి ఆ లైన్లో నుంచి బయటకు వచ్చేయండి. మీరు ముందు ఎలాగైతే ఫోకస్ చేసారో కొంచెం స్క్రిప్ట్ మనకి జనాల్లో ఒక మంచి పాయింట్ అనిపించాలి, అది మనకి నచ్చాలి అనే కాన్సెప్ట్ మీద వెళ్ళారు, అలాగే వెళ్ళండి. కొంచెం మంచి మూవీస్ తీయండి. సో ఈ మూవీ అయితే మాత్రం అసలు కష్టం అండి. మరి సజెస్ట్ చేస్తావా అంటే నేనైతే సజెస్ట్ చేయనండి, సారీ టు సే దిస్. సో ఇది ఓవరాల్గా మన లైలా మూవీ రివ్యూ. ఇంకా ఎక్కువగా డీప్గా డిస్కస్ చేసేంత స్టఫ్ లేదు మూవీలో. సో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ అలాగే మీరు వీడియోస్ చూస్తున్నారు, ఆ షార్ట్స్ చూస్తున్నారు, లైక్స్ అవన్నీ కొడుతున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. అలాంటిది మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇంకొక మూవీ బ్యాలెన్స్ ఉంది, అది కూడా చూసేస్తాను, రివ్యూ కూడా పెట్టేస్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుద్దాం మరి వచ్చే వీడియోలో. టేక్ కేర్, బాయ్.